మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ శుభాలు అలాగే వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం ధ్యానించబోయే ముందు నేను మీకు ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక ఆమె చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు అని ఒక చిలకను కొనుక్కుందంట. పక్షుల్లో చిలకే కదండి, బాగా మాట్లాడుతుంది. చిలకను కొనుక్కొని ఇంట్లోకి తెచ్చుకుందట. ఆ చిలకేమో మాట్లాడలేదట. షాప్ అతని దగ్గరికి వెళ్ళిందట. వెళ్తే చిలక మాట్లాడలేదండి, మరి ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కదా అంటే, అమ్మ చిలకకి పంజరంతో పాటు ఒక మంచి నిచ్చెన కొను, దాన్ని ఇంట్లో పెట్టు, పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ అది కొంచెం మానసిక ఆనందాన్ని పొంది నీతో మాట్లాడుతుంది అన్నాడట. నిచ్చెన కొనిందట, నిచ్చెన వేసిందట, కానీ చిలక మాట్లాడలేదట. తర్వాత మళ్ళీ షాప్ అతని దగ్గరికి వెళ్ళి నిచ్చెన కొనమన్నారు, చిలక మాట్లాడట్లేదు అంటే, ఒక ఉయ్యల్ లాంటిది, పక్షులకు ఒక ఉయ్యల్ లాంటిది మేము తయారు చేసాం, దాన్ని కొనమ్మా, అప్పుడు చిలక మాట్లాడవచ్చు అన్నాడు. తర్వాత దాన్ని కూడా కొనిందట. చిలక మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే మళ్ళీ వెళ్ళి అడిగిందంట మేనేజర్ని గారిని, చిలక మాట్లాడట్లేదు అంటే, చిలకలు అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడతాయి కనుక ఒక అద్దం కొనమ్మా మా షాప్లో అన్నాడట. అద్దం కూడా కొని చిలకకి ఎదురుగా పెట్టింది. అదేమో ఉలకట్లేదట, పలకట్లేదట. ఈసారి షాప్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఏంటంటే చిలకను కొన్నాను, నిచ్చెన కొన్నాను, ఉయ్యలు కొనమన్నారు, అద్దం కొనమన్నారు, ఇవన్నీ కొన్నాను, చిలక మాట్లాడలేదు, పైగా చిలక చచ్చిపోయింది అన్నారంట. అప్పుడు మేనేజర్ గారు అంటున్నారంట, ఏమ్మ ఇవన్నీ కొనమని చెప్పిన మా స్టాఫ్ చిలకకి ఆహారం పెట్టాలని మీకు చెప్పలేదా అన్నాడంట. నాకు చెప్పలేదండి అంటే, ఇన్ని రోజులు పస్తే ఉంచింది చిలకని, అది కాస్త చచ్చిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, లోకంలో ఉన్న సాతాను ఏం చేస్తాడో తెలుసండి, మన శరీరానికి సౌఖ్యముగా ఉండే వాటినన్నిటినీ కూడా మనం సంపాదించుకునేటట్లు చేస్తాడు. నీకు మంచి బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచిగా అన్ని సదుపాయంగా సౌఖ్యంగా మనం ఉండేటట్లుగా అన్నిటినీ కూడా మనకి ఆశగొల్పి మనం వాటిని సంపాదించుకునేటట్లు చేస్తాడు. ఇలా చేస్తున్న హయాంలో వాడి యొక్క దురుద్దేశం ఏంటి అంటే, మనిషి తనలో ఉన్న ఆత్మ సంగతి ఆలోచించకుండా చేస్తాడు. ఏమవుతాయి, శరీరానికి ఎన్ని పెట్టినా, మనకి ఎన్ని సౌఖ్యాలున్నా, ఎంత ఆనందంగా ఈ లోకంలో బ్రతికినా, మన ఆత్మకు ఆహారము పెట్టకపోతే ఒకానొక రోజు మనం ఏమవుతాం, చనిపోతాం. చనిపోయి నరకానికి వెళ్ళిపోతాం. శరీరానికి ఆహారం తినకపోతే మనిషి ఎలా బలహీనపడి ఒకరోజు చనిపోతాడో, అలాగే ఆత్మకు కావలసినవి పెట్టకపోతే ఆత్మ కూడా అణగారిపోయి ఆ చిలక వలె ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న మనం ముందు మన దృష్టి దేని మీద ఉండాలి అంటే, మన ఆత్మీయ అభివృద్ధి మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ అభివృద్ధి మీద మన దృష్టి ఉంటే ఆటోమేటిక్గా మన శరీరానికి కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. అదే వాక్యం అంటుంది, ఒకడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు, ఒకటి కాదు అన్ని విషయాలు ఎలా ఉంటాడు, సౌఖ్యముగా ఉంటాడు. అది మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. దావీదు కూడా ఒక మంచి ప్రార్థన చేస్తాడు. దావీదు ఒకటే పెట్టుకున్నాడు, ఏంటి అంటే, యెహోవా నా కాపరి కదండి. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే, నా కాపరి వెనక వెళ్ళటం నేను నేర్చుకున్నాను. నాకు లేమి కలగదు, కృపాక్షేమములు నా వెంట వచ్చేసాను. నేను ఆయన వెంట వెళ్తూ ఉంటే కృపాక్షేమం ఏమవుతుంది, నా వెంట వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే, మనము రివర్స్లో కృపాక్షేమం వెంట వెళ్తున్నాం, దేవునిని వెనక వదిలేస్తున్నాం. ఇవి పొందుకోకపోగా చివరికి దేవుణ్ణి కూడా వదిలేసుకునే అవకాశాలు ఎక్కువగా దాపరిస్తున్న పరిస్థితులు. కనుక సంఘమునకు చేర్చబడ్డ బిడ్డలం, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలం, మన దృష్టి ఎక్కువగా దేని మీద ఉండాలంటే ఆత్మీయమైన సంగతుల మీద ఉండాలి. ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చదివాం, చాలా చిన్న ప్రార్థన కదండి, ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థనలో చాలా లోతైన అర్థము దాగి ఉందండి. అతని జీవితం గురించి మొదటిగా నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎబ్బేజు అనే పదానికి, మాటకు అర్థం ఏంటంటే వేదన, దుఃఖము అని అర్థం వస్తుంది. మీకు బైబిల్లో ఇంకెవరో గుర్తు రావాలి, ఎవరైనా గుర్తుకొస్తున్నారా? ఇదే లాంటి తల్లి కన్న తర్వాత పెట్టిన పేరు ఎవరండి?
బెనోని, బెనోని కదా. రాహేలు బెనోని అని పెడుతుంది, దుఃఖపుత్రుడు పుట్టాడు అని పెడుతుంది. తర్వాత యాకోబు ఏం చేస్తాడు, బెంజమిన్ అని పేరు మారుస్తాడు. కనుక వాళ్ళు పుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే తనకి దుఃఖం, ఆ కన్న పరిస్థితుల్లో ఆమె పడిన పరిస్థితిని బట్టి పేరు పెడుతుంది. అలాగే ఇస్సాకు అనే పేరుకి నవ్వు అని అర్థం, ఎందుకంటే వారి జీవితాల్లో బాధనంతా తీసివేసి దేవుడు నవ్వునిచ్చాడు కనుక ఆ పేరు పెట్టారు. అలాగే ఎబ్బేజుకు కూడా తన తల్లి వేదన పడి అతన్ని కన్నది కనుక అతనికి ఏమని పెట్టిందంటే పేరు ఎబ్బేజ్, అంటే వేదన అని అర్థం అన్నమాట. ఇతనున్న పరిస్థితులు, ఇతని యొక్క జీవిత ఆ రోజుల్లో ఎందుకు తను అలాంటి ప్రార్థన చేయాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేద్దాం. అవి ఎలాంటి రోజులు అంటే, ఇశ్రాయేలీల ప్రజలు చెరకు వెళ్ళిపోయి, బబులోని చెరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా అనే శాస్త్రి ఇశ్రాయేలీల యొక్క వంశావళి రాస్తున్న రోజులు. అంటే దేవుడు వారికి మంచి వాగ్దానాలు చేశాడు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు ఈ పరిస్థితి ఎలాంటిది అంటే, దేవుడు మీరు పాపం చేస్తే మిమ్మల్ని చెరలకు అప్పగించేస్తాను అని ఒక నాశనాన్ని కూడా ఆయన కోపంతో అయినా తీసుకొచ్చిన పరిస్థితులు. కనుక దేవుడు అనుకున్న విధానంలోనే వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లు వినకుండా కష్టాలు తెచ్చుకున్నారు. చాలా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు అనుభవించారు. అటు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ దినవృత్తాంతాలు ఎజ్రా శాస్త్రి గారు రాస్తూ ఉంటారు. ఆ రాసిన వంశావళిలో మధ్యలో ఒక 2 వచనాలు ఎబ్బేజు గురించి రాయబడ్డది. ఎబ్బేజు ఉన్న పరిస్థితులు దేవుని చేత ప్రజలు శిక్షింపబడిన పరిస్థితులు. ఏమంటే నేటి దినాలు ఎలా ఉన్నాయి, ఈ రోజులు ఎలా ఉన్నాయండి? ఎక్కడ చూసినా కలవరం, కన్నీరు, భూకంపాలు, తుఫానులు, సునామీలు, రోగాలు, యుద్ధాలు, దేశాల మధ్య పోర్లు మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా సమాధానం అనేది ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం సమాధానం కోసం ప్రార్థన చేసినా ఇప్పుడు సమాధానం రాని పరిస్థితులు. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఏదన్నా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా ఆ సమస్యని ఆపేయండి, ఆ యుద్ధాన్ని ఆపేయండి, దీన్ని ఆపేయండి అని ప్రార్థన చేస్తాం. మంచిదే, చెయ్యాలి. కానీ మన దృష్టిలో ఒకటి ఉండాలి, కాలం అనేది రోజు రోజుకి శ్రమల్లోకి వెళ్ళిపోతుంది తప్ప తిరిగి సంతోషకరమైన దినాలు మనం చూడలేం. ఎందుకంటే రాకడికి ముందు ఇవన్నీ జరుగుతాయని యేసు ప్రభు వారే చెప్పారు, భయంకరమైన రోజులు వస్తాయని. ఇలాంటి సమయంలో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయటం మంచిదే, కానీ మనకి ఏమి జ్ఞాపకం ఉండాలి అంటే రాబోయే దినాలు ఎప్పటికంటే మరింత ఘోరంగా ఉంటాయి. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం? ఎబ్బేజు లాంటి రోజుల్లోనే ఉన్నాం. ఎబ్బేజు పుట్టినప్పుడు సంతోషకరమైన పరిస్థితులు లేవు. నిజంగా ఆమె ఆ చెరలోనే కనిందేమో ఆ బిడ్డని. అంటే కండం అంటే వేదన పడి కడ్డానంటే ప్రసవ వేదన గురించి ఆమె మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు స్త్రీకి మాట్లాడుతూ నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావు, అది సహజమైన నొప్పి, దాని గురించి మాట్లాడి ఉండదు. కానీ ఆ బిడ్డ పుట్టినప్పుడు తన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత వేదన పడ్డారో అటువంటి పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. పుట్టిన బిడ్డ చాలా మరి ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఒకసారి ఆలోచిస్తే తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలో వీడు పుట్టిన తర్వాత మా ఆస్తి అంతా పోయిందండి అంటారు, కొంతమంది పుడితే అంతా కలిసి వచ్చిందండి అంటారు. ఇలాంటి విషయాలను బట్టి బిడ్డల విషయంలో కూడా తారతమ్యాలు చూపిస్తూ ఉంటారు. ఏమో మరి ఎబ్బేజు జీవితం ద్వారా ఆమెకి ఎలాంటి వేదన కాలం అయితే అప్పుడు చాలా శ్రమల కాలమే. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఎబ్బేజు జీవితము నిరీక్షణ లేని జీవితంగా, తిరిగి కట్టబడలేని పరిస్థితుల్లో ఉంది. ఎబ్బేజు చాలా భక్తిపరుడని నేను చెప్తాను, చాలా ప్రార్థనాపరుడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఎందుకు అలా చెప్పగలం అంటే అతని ప్రార్థనే విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. తను ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 146వ కీర్తన 1వ వచనం ఏమంటుంది? ఇశ్రాయేలీల దేవుడు ఎలాంటి వాడంట, ఎందుకు ఆ మాట ఉపయోగించి అతను ప్రార్థన చేస్తున్నాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం.
ఉమ్, 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 ఉమ్. ఆ కిందికి ఇశ్రాయేలు దేవా అని ఉంటుంది చూసారా, ఇశ్రాయేలీలో దేవుడు. 146 కీర్తన. ఎవరికి ఇశ్రాయేలు దేవుడు ఆధారంగా ఉండను, నేను చూసి చెప్తాను. ఎవడు యాకోబు దేవుడు, ఎస్ అదే చదవండి 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. చూడండి, ఆ వచనము ఎబ్బేజు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అంటే యాకోబు ఎలాంటి అష్ట కష్టాలు పడినప్పుడు దేవుడు తనని ఉద్ధరించాడో, తనను ఆశీర్వదించాడో, తన పరిస్థితిని మార్చాడో ఆ దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ప్రార్థన చేస్తున్నాడంటే ఎబ్బేజుకి ఏం తెలుసు? వాక్యం బాగా తెలుసు. దేవుని మీద బాగా నమ్మకం ఉన్న వ్యక్తి కనుక తన జీవితము ఎలాగో తను బాగు చేసుకోలేడు. ఎబ్బేజు తన జీవితాన్ని ఎలాగో బాగు చేసుకోలేడు కనుక తను ఏమనుకుంటున్నాడంటే ఇశ్రాయేలు దేవుడి మీద ఆశ పెట్టుకుంటున్నాడు. యెహోవా దేవా నన్ను ఆశీర్వదించండి అని. ప్రదేవుని బిడ్డలారా గమనించాలి ఒక విషయం, మనం గతాన్ని ఎవ్వరూ మార్చలేమండి. ఎవరిమైనా మార్చగలమా? ఎవరూ మార్చలేం. కానీ ఎబ్బేజు జీవితం ఏం తెలియచేస్తుంది అంటే దేవుని సహాయముతో మన భవిష్యత్తును మార్చుకోవచ్చు అని తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం. గతాన్ని అయితే మార్చుకోలేము, దేవుని సహాయముతో మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. చాలామందిని ఏమంటారు తెలుసండి? తలరాత ఇంతే అంటారు, వీడు తలరాత ఇంతే అంటారు. అంటే వాళ్ళ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఎటు చూసినా శ్రమే, ఏది అంత సంతోషించదగినట్లుగా ఉండదు. కొంతమంది అయితే ఐరన్ లెగ్ అంటారు కదండి, వీడు ఐరన్ లెగ్, వీడు ఏది స్టార్ట్ చేసినా ఫలించదు, ఎందులో అడుగు పెట్టినా అది ముందుకెళ్దు, వీడు మామూలు మనిషి కాదు అంటున్నారు. ఇక్కడ ఉన్న వారిలో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎవరైనా అలాంటి మాట అనిపించుకునే స్థితిలో ఉంటే వీళ్ళ జీవితాలు ఇంతే, మారవండి, వీళ్ళ రాత ఇంతే, వీళ్ళు బ్రతుకింతే, వీళ్ళని ఎవరూ మార్చలేరు, మనం ఎంత సహాయం చేసినా వీళ్ళు పైకి రారు అని ఒకవేళ మనుషులు అంటూ ఉంటే ఎబ్బేజు జీవితం ఈరోజు మనతో మాట్లాడుతుంది. నీ భవిష్యత్తును దేవుని సహాయంతో నువ్వు మార్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని మీద ఆశ పెట్టుకోవచ్చు. ఇచ్చేంతగా మనం మార్చలేని భవిష్యత్తుని ఆయన మార్చగలడు. కనుక ఎబ్బేజు చాలా భక్తి కలిగిన వ్యక్తి. అయితే తన యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే 4 పదాలు ఉన్నాయి అతని ప్రార్థనలో. ఇశ్రాయేలు దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలం చేయి, నీ చేయి నాకు తోడుగా ఉంచు, నాకు కీడు రాకుండా. ఇది అంటే తన జీవితంలో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. జాన్ పైపర్ అని ఒక భక్తిపరుడు ఒక మాట అన్నాడు. అదేంటి అంటే దేవునిలోనంట మనం ఆశపడాలట. దేన్నైనా సరే దేవునిలో మనం ఆశ, ఒక గురి పెట్టుకోవాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి, ఒక దాని కొరకు ఆశ కలిగి ముందుకు ఉండాలి. ఆశ పడితే సరిపోదు, అది పొందుకునేంత వరకు దేవుని వదులుకోకు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆశపడాలి, ఆశపడేది పొందుకునే వరకు దేవుని దగ్గర పట్టుదలతో మనం కనిపెట్టాలి. చాలా మందిలో ఆశ ఉంటుంది తెలుసండి, రోజుకి 5 అధ్యాయాలు చదవాలని ఆశ ఉంటుంది, పట్టుదల ఉండదు. నేను ఇలా ఈ సంవత్సరం ఇలా ముందుకు వెళ్ళాలని ఆశ ఉంటుంది, ఇలా చేయాలని ఆశ ఉంటుంది. ఆశపడితే సరిపోదు, దాని కొరకు మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. కనుక తను దేవుని వైపు తిరగడమే కాకుండా దేవుడంట అతను మనవి చేసింది అతనికి దయచేసాను అంటే అతని ప్రార్థన దేవుడు విన్నాడు, విని దానికి సమాధానము ఇచ్చాడు. అతని ప్రార్థన అంశాలు మనం చూసినట్లయితే ఏంటి, అతను నన్ను ఆశీర్వదించు అని అడిగారు అని మనం ఆలోచన చేస్తే అతనికి ఒక సమస్య ఉందండి. ఆ సమస్య ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆల్రెడీ ఎబ్బేజు గురించి నేను ఒక ప్రసంగం చేశాను గత కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా నేను ఈ విషయాన్ని అసలు గమనించలేకపోయాను. దేవుని ఆత్మ ఈసారి కొత్తగా ఎందుకో నన్ను కూడా చాలా ముందుకు తీసుకొని వెళ్ళారు.
అతను దేని కొరకు దేవుణ్ణి ఆశ్రయించాడు అంటే, మీరు ఆ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే వంశావళి రాయబడ్డది. ఆ గ్రంథం అంతా ఏముంటుంది అంటే వంశావళి ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన ఈ 4వ అధ్యాయంలో దావీదు వంశావళి గురించి స్టార్ట్ అయింది కదండి. దావీదు వంశావళిలో నుంచే ఇదంతా స్టార్ట్ అయింది. అందరూ తండ్రి పేర్లు రాశారు, కింద వాళ్ళ కొడుకుల పేర్లు రాశారు. కానీ ఎబ్బేజు విషయానికి వస్తే తండ్రి ఎవరో రాయలేదు. సడన్గా తన పేరు, తన తల్లి ఎలా కన్నది, తన పరిస్థితులు ఏంటి, తను ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు, ఈ విషయమే ఉంది. కనుక ఇది ఎబ్బేజు సమస్య. తనకి ఏదో లేదని కాదు, కానీ తన యొక్క వంశావళిలో తన తండ్రి పేరు ప్రస్తావించబడలేదు. అందులోనూ తను ఏ లిస్టులో నుంచి వస్తున్నాడంటే యూదా గోత్రంలో నుంచి వస్తున్నాడు. యూదా గోత్రం గోత్రాలన్నిటికో చాలా ప్రధానమైనది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేవీలు అనేవాళ్ళు యాజకులు కదండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఇక్కడ విషయం కాకపోయినా. యాజకత్వం ఫస్ట్ నుంచి ఎవరు చేసుకొస్తున్నారు? లేవీలు చేయాలి. కానీ యేసు ప్రభువారు లేవి వంశం నుంచి వచ్చారా, యూదా వంశం నుంచి వచ్చారా? మరి యాజకత్వం అనేది లేవీలకే ఆపాదింపబడినప్పుడు యేసుక్రీస్తు వారు యూదా గోత్రం నుంచి ఎందుకు వచ్చారు అని ఎప్పుడైనా ఆలోచించారండి? రాజుగా రావడానికి వచ్చారు కదండి. హెబ్రీ పత్రికలో ఈ విషయం మనకి క్లియర్గా కనబడింది. ఎందుకు యేసు ప్రభువారు యూదా గోత్రం నుంచి వచ్చారు అంటే, మీకు ఆది కాండంలో మరి మెల్కీషెదెక్ రాజు వస్తాడు. వచ్చినప్పుడు అబ్రహాము మెల్కీషెదెక్కి ఏమిస్తాడు అంటే 10వ భాగాన్ని ఇస్తాడు. ఆ విషయాన్ని మళ్ళీ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఏమంటాడు అంటే, అసలు లేవీలు అనేవాళ్ళు ఎవరి గర్భంలో ఉన్నారు? అబ్రహాము గర్భం నుంచి అబ్రహాము నుంచి ఇస్సాకు యాకోబు నుంచి 12 గోత్రాల్లో ఒకరు లేవీలు. యాక్చువల్గా ఈ లేవీలైన వాళ్ళు అబ్రహాము గర్భంలో ఉన్నారు. కానీ లేవీడే ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ సాదృశ్య రూపకంగా మెల్కీషెదెక్కి 10వ భాగాన్ని ఇస్తున్నాడు. అంటే యాజకుడు కూడా ఎవరికి 10వ భాగాన్ని ఇస్తున్నాడు? మెల్కీషెదెక్కిన వాక్యం ఏమంటుందంటే నిరంతర యాజకుడు అంటుంది. దేవునికి స్తోత్రం. ఆ మెల్కీషెదెక్ క్రమంలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభువారు యూదా గోత్రంలో నుంచి వచ్చి యాజకత్వం చేయడానికి కారణం ఏంటి అంటే, మరి హెబ్రీ పత్రిక ఏమంటుంది? ఆయన మన ప్రధాన యాజకుడు, మన కోసం 2000 సంవత్సరాల నుంచి దేవుని ఎదుట ఆయన యాజకత్వం చేస్తూనే ఉన్నారు. ఈ విషయం ఏం తెలియచేస్తుంది అంటే, పాత నిబంధనలో లేవీయులు యాజకులుగా ఉంటూ ప్రజల యొక్క పాపములను నిమిత్తము బలి అర్పించి వారి పాపాలకి దేవుని దగ్గర నివృత్తిని చేసేవారు. ఇది ఆ లేవీయులు చేసిన పని. ఇప్పుడు యేసు ప్రభువారు స్వయంగా తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా తండ్రి దగ్గర మనందరి పాపముల కొరకు ఆయన పరిహారాన్ని చెల్లించారు. ఎందుకు లేవీ వంశం నుంచి యేసు ప్రభువారు రాలేదు అంటే, లేవీయులు అనేవాళ్ళు శరీర సంబంధమైన వంశావళికి సాదృశ్యంగా ఉన్నారు. ఏంటండి? అది ఒక శరీర సంబంధమైన లైన్. ఇప్పుడు యూదా గోత్రం నుంచి యేసు ప్రభువారు వచ్చి యాజకత్వం చేస్తున్న దానికి అర్థం ఏంటో తెలుసండి? ఈయన జీవాన్ని తీసుకొని వస్తున్న యాజకుడు. దేవునికి స్తోత్రం. ఈ యాజకత్వానికి అంతము లేదు. ఈ యాజకత్వం నిరంతరము యాజకత్వం చేశారు. ఆయన 2000 సంవత్సరాలుగా చేస్తున్నారు. ప్రభువు రాకడొచ్చే వరకు ఆయన యాజకుడిగానే ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని తెలియచేయడానికే యూదా గోత్రం నుంచి. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, యూదా గోత్రం యొక్క ప్రాముఖ్యతను మరొకసారి మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాను. యూదా గోత్రము అనేది నిరంతరము నిలిచి ఉంటుందని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. నీ సింహాసనము నిరంతరము ఉంటుంది. కనుక యూదా గోత్రములో నుంచే వచ్చిన ఎబ్బేజుకి తండ్రి పేరు లేదు. తనకి చాలా వేదన, చాలా బాధ. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నిబంధన ప్రజల్లో నేను ఉండాలి. ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానంలో నేను ఉండాలి, ఆ నిబంధన ప్రజల్లో నేను ఉండాలి అనేది ఇతని ఆశ. కానీ అతని తండ్రి పేరు అక్కడ కనిపించట్లేదు. దీనికోసము పాత నిబంధన భక్తులు చాలా ఆరాటపడేవారు. మీకు చాలాసార్లు ఆ విషయాన్ని నేను చెప్పాను. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అబ్రహాము వాగ్దానంలో పాలి భాగస్థులు అవ్వాలి. చూడండి, యోకేబెదు కూడా ఐగుప్తులో ఉంది. ఆమెకి ఎలా తెలుసు మోషేని దాచాలి అని? దాచి అతన్ని ఎలాగైనా బ్రతకనివ్వాలని ఎలా తెలుసు ఆ తల్లికి అంటే, వీళ్ళు లెక్కలేసుకుంటున్నారండి. స్త్రీలుగా ఈరోజు మనం కూడా గమనించాలి.
దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని కాలాలను సూచనలను మనం గమనిస్తూ మన పిల్లలను, మన కుటుంబాలను, మన జీవితాలను దేవుని కొరకు కట్టుకోవాలి. యోకోబేదు చాలా తెలివైన స్త్రీ తెలుసండి. లెక్కలు వేసుకుంది. 400 సంవత్సరాలు ఐగుప్తులో ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు జీవించిన కాలం ముగిసిపోతుంది. దేవుడు అబ్రహాముకు చేసినట్లుగా ఇదిగో విడుదల, నిర్గమనము అనే ఒక కార్యక్రమము రానుంది. ఇప్పుడు ఈ నిర్గమంలో మేము ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నాయకులుగా ఉండాలనుకుందో లేదో నాకు తెలియదు కానండి, ఆ విడిపించబడే ప్రజల్లో మేము ఉండాలి అని ఆశపడి తన కుమారులను ఆమె కాపాడుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి ఆ యొక్క మరి ఆ ప్రవచనపూర్వకంగా అది మనసులో తెలియచేశారేమో, మరి నాయకుడు అవుతాడని తనకి తెలిసేమో కనుక మోషేని దాయాలి ఎలాగైనా అనుకుంది. ఆ మోషే ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించాడు. కనుక పాత నిబంధనల భక్తుల యొక్క వారికి చాలా వాక్య జ్ఞానం, దేవుడంటే అవగాహన, వారి యొక్క పాకులాట చాలా గంభీరంగా కనిపిస్తోంది. కనుక మనం కూడా వాక్యం చదువుతున్న వాళ్ళం, వింటున్న వాళ్ళం, కాలాల్ని, సమయాల్ని, దేవుని వాగ్దానాల్ని, ప్రవచనల్ని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. కనుక ఎబ్బేజు కూడా బాధపడుతున్న విషయం ఏంటి అంటే, నిబంధన ప్రజలలో నేను ఉండాలి. ప్రజలందరూ తిరుగుబాటు చేసి నాశనము తెచ్చుకునే ఈ రోజుల్లో నా జీవితం అర్థం లేకుండా ముగిసిపోకూడదు. సెలోపెహెద్ కుమార్తెలని మీకు తెలుసంటే సంఖ్యాకాండం 26 అధ్యాయంలో కనిపిస్తారు. వారు తండ్రికి 5 పిల్లలు, 6 పిల్లలు ఆడపిల్లలే. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయుల ప్రజల్లో పురుషులకు తప్ప స్త్రీలకు స్వాస్థ్యము లేదు. వీళ్ళింట్లో చూస్తే మగవాళ్ళు లేరు. ఆ ఆడపిల్లలందరూ ఏం చేస్తారో తెలుసండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి స్త్రీలు రాకూడదు. కానీ తెల్లవారుజామున లేచి అందరూ కూడా మోషే దగ్గరికి వస్తారు. మోషే, మాకు స్వాస్థ్యము లేదు, మాకు మగవాళ్ళు లేరు, మరి మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, సెలోపెహెద్ కుమార్తెలు చెప్పినది వారికి చెయ్యి అంటాడు. అంటే దేవుడే ఒక చట్టాన్ని రాసేసి ఒక రూల్ని పాస్ చేసేసిన తర్వాత కూడా మనిషి పట్టుదలతో స్వాస్థ్యం కొరకు ఆశపడినప్పుడు ఏం చేశాడంటే ఆ రూల్స్ను కూడా అతిక్రమించి మళ్ళా కొత్త చట్టాలను తీసుకొచ్చి దేవుడు ఆయా ఆశపడిన బిడ్డలను తన స్వాస్థ్యంలో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ఆశ ఏమై ఉండాలి, మన ప్రార్థన ఏమై ఉండాలి? ఇతను ఏమంటున్నాడో తెలుసండి, మొదటిగా నన్ను నీవు ఆశీర్వదించు. తనకేదో లేదని కాదండి. ఆశీర్వాదం అంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మీరు సంఘముగా, నేను బ్రతుకున్నా చనిపోయినా చెప్తున్నా, ఆశీర్వాదం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. వాక్యంలో మనం చూస్తే అబ్రహాముని దేవుడు ఏమన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కొద్ది కష్టంగా ఉంటుంది ఈ మాట, కానీ మీ హృదయ లోతుల్లో మీరు నాటుకుంటే దీని ఫలాన్ని రాబోయే కాలంలో మీరు చూస్తారు. అబ్రహాముని దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. అబ్రహాంకి ఏం తక్కువ అండి, ఏమైనా తక్కువ ఉందా? అప్పటికే జమీందారు కదండి, రాజుల వంశావళి లాంటిది వాళ్ళది. తర్వాత యాకోబు దేనికోసం పాకులాడాడు, ఆశీర్వాదం కోసం పాకులాడాడు. అప్పటికి యాకోబుకి ఎంత ఉంది ఆస్తి, కింద మీద చేసి మామగారి దగ్గర నుంచి చాలా తెచ్చుకున్నాడు. దేవుడే తన పక్షాన ఉండి తను అనుకునే విధంగా పిల్లలు పుట్టేలా చేశాడు. గొర్రెలు, ఆ మేకల విషయంలో తను చాలా ఆశీర్వదింపబడ్డాడు. అన్నీ తెచ్చుకున్నాడు, అన్నీ పక్కన పెట్టి రాత్రి పూట దేవుడితో అంటున్నాడు, నేను నిన్ను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అంటే ఆశీర్వాదము అంటే నిజంగా ఆ రోజుల్లో భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కాదని నేను అన్నాను. కానీ ఆ భక్తులు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం, దేవుడు వారితో ఉండాలి, దేవుడిచ్చే వాగ్దానము, నిబంధనలు వారు పొందుకోవాలి, వారి ద్వారా రాబోయే వంశాలు అనేవి దీవించబడాలని ఆనాడే వారు అంత పట్టుదలతో దేవుని దగ్గర పాకులాడారు, పొందుకున్నారు. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు అంటే, మీరు ఆశీర్వాదానికి వారసులగడానికే పిలువబడ్డారు. మనం దేనికి పిలువబడ్డాం, ఆశీర్వాదానికి వారు. అయితే ఆశీర్వాదం అంటే ఏంటి?
మీరేం అర్థం చేసుకుంటున్నారు? ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే ప్రభువా వారిని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ప్రార్థన మంచిదే కాదని నేను ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి, ఆశీర్వదించాలి. కానీ ఆ ఆశీర్వాదం ఏమై ఉందో అది ఏంటో అనేది మన మనసులో ఒక అవగాహన తెచ్చుకొని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం అందరము దేవుని నమ్ముకున్న బిడ్డలము ఆశీర్వాదానికి వారసులు అవడానికంటే మనం పిలిచాం. అంటే ఇప్పుడు అయ్యామా లేదా? వారసత్వం అది మనం పొందుకుంటాం. దేవుడు మనకి వాగ్దానము చేశాడు. ఇప్పుడు ఈ భూ సంబంధమైనవి ఆశీర్వాదం అంటారా కాదంటారా? ఇది చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఒక మంచి కారు కొనుక్కున్నా, ఒక 10 తులాల బంగారం కొనుక్కున్నా, మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఇంకొక 4 ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్నీ కొనుక్కున్నా. నేను ఆశీర్వదింపబడినట్ల? భూ సంబంధమైన ఆశీర్వాదం. ఇంకొక ఆయన దేవుని కొరకు సేవా పిలుపుని అందుకొని వచ్చాడు కదండి. నేను సేవకురాలు అనుకుందాం, ఆయన సేవకుడే. చాలా పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా జీవించాడు, సువార్త ప్రకటించాడు, అనేక మంది ఆత్మలు సంపాదించాడు. కానీ సొంత ఇల్లు కూడా లేదు, ఒంటి మీద 4 జతల వస్త్రాలు కూడా లేవు. చాలా నమ్మకమైన సేవ చేసి యథార్థంగా జీవించి ఈ లోకంలో ఉన్నాడు. మరి అతను ఆశీర్వదింపబడినట్లా కానట్లా? నాది ఆశీర్వాదం అనుకుంటే ఇప్పుడు అతనిదేంటి? అది దైవికమైన ఆశీర్వాదం అంటే నాది కాదా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆశీర్వాదము అనేది, నూతన నిబంధన ఆశీర్వాదము మీ సేవకులు ఒకసారి మీకు చెప్పారు, చేతితో తాకలేనిదంట. దేవునికి స్తోత్రం. కానీ ఒక మెట్టు ముందుకెళ్ళి నేను ఒక మాట చెప్తాను, చేతితో తాకేదానికంటే ఎంతో గొప్పదని చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన, ఎంత అంటే అది ఇంత అంత అని చెప్పలేం. అలాగే నూతన నిబంధన ఆశీర్వాదం చేతితో తాకలేనిది, కానీ చేతితో తాకగలిగే ఈ వస్తు వాహనాలు, మనం అనుకున్న ధనము, వీటన్నిటికంటే కూడా ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిలువబడిన వాళ్ళము ఎంతో గొప్పగా పరిచర్య చేసి దేవుని కొరకు నమ్మకంగా నిలబడిన వాళ్ళు సొంతిల్లులు కూడా లేకుండా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఆశీర్వాదం లేదు అందామా? ప్రభువు పేరిట అనేక విధాలుగా మరి ఈ భూ సంబంధంగా ఆశీర్వదింపబడుతున్నారని అనుకుంటూ ఉన్నవాళ్ళు ఇలా ఆశీర్వాదం అంటే దేవుడు పక్షపాత, ఒకరికి ఇస్తాడు ఒకరికి ఇవ్వడా అని ఆలోచన చేస్తే కాదండి. దీనికి వాక్యమే సమాధానం చెప్తుంది. మొదట మీరు గమనించాలి, భూ సంబంధంగా మనం ఏది పొందుకున్నా దానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే దీవెన. ఏంటండి? దేవుడు దీవించాడు. ఏదైనా ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు కూడా మనం వీరిని దీవించండి భూ సంబంధమైనవి అడిగేటప్పుడు. కానీ ఆశీర్వాదం అనేది కంప్లీట్గా ఆత్మ సంబంధమైనది. వాక్యమే చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మీరు చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. గాక చదువుతున్నారా? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో మనకు అనుగ్రహించండి. చాలండి. ఇప్పుడు యేసు ప్రభువులోనంట దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించును. అది ఏ సంబంధమైనది? పరలోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఏదో లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ దేవుడు ఎలాంటోడు? పోషించకుండా వదలడు, కాపాడకుండా వదలడు. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. దేవుని వాక్యం అంటుంది, మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. యాకోబు పత్రిక, మీ అవసరాల కోసం కాకుండా భోగాల కోసం అడిగితే నేను ఇవ్వను అంటున్నాడు దేవుడు కదండి. అవసరాల కోసం కాకుండా భోగముల నిమిత్తం అడిగితే ఇవ్వను అంటున్నాడు. నాకు ఒక కారు కావాలి, BMW కారు కావాలని నేను ఏదో అప్పులు సొప్పులు చేసి బ్యాంక్ లోన్ పెట్టేసి కొనేసి దేవుడు ఆశీర్వదించాడంటే అది కాదు. నాకు ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు, దీవిస్తాడు, చిన్నది పెద్దది చేస్తాడు, మనలను అనేకులకి ఇచ్చేవారుగా చేస్తాడు. కానీ దీనిని అంతటిని ఆశీర్వాదం అనుకొని మనం భ్రమపడ్డము తప్పు. ఇవి దీవెనలు. ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైనది. ఏంటది?
నీకు ఒక పెద్ద గృహాన్ని దేవుడు పరలోకంలో ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం. నీకు ఈ లోకంలో ఇల్లు లేదు, ఉండడానికి నాకు సరైన పేరు ప్రఖ్యాతులు లేవు అని మనం అనుకుంటాం. నీకు ఒక స్థానం, ఒక స్వాస్థ్యము, వారసులు అవ్వడానికే, తండ్రి వారసులు అవ్వడానికే మనలను పిలుచుకున్నారు. అది అక్కడ మనం అనుభవించబోతున్నాం. ఈలోపు నీ ఏర్పాటు ఒక ఆశీర్వాదం. గమనించండి, మనల్ని దేవుడు ఏర్పరచుకొని పిలుచుకోవడం ఒక ఆశీర్వాదం. మనలో తన ఆత్మను పెట్టడం ఆశీర్వాదం. మనం ప్రార్థన చేస్తే మనవి వినడం ఆశీర్వాదం. మనల్ని సమాధానంతో నింపి ఆ సమాధానం ఇతరులకు దేవుడు ఇవ్వడం అది ఆశీర్వాదం. పరసంబంధమైనవి గ్రహించడం ఆశీర్వాదం. తండ్రి ఆ రక్షణ అనేకులకు పంచడం ఆశీర్వాదం. ఇవి ఆశీర్వాదాలు అంటే తెలుసండి. అబ్రహాముకి అన్నీ ఉన్న గుడారాలు ఎందుకు వేసుకొని నివసించాడంటే ఇది కాదు, అబ్రహాముని తరతరాలకి దేవుడు తండ్రిగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం. ఇశ్రాయేల్ని, యాకోబుని దేవుడు తరతరాలకి ఆశీర్వాదం. వాళ్ళు దానికోసం పాకులాడారు. ఎబ్బేజు కూడా అదే చేస్తున్నాడు. ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించు, నిబంధన ప్రజల్లో నేను ఉండాలయ్యా. నా తండ్రి నామం లేదు అక్కడ, మీరు చదవండి. ఎబ్బేజుకి తండ్రి ఎవరో అక్కడ కనిపించలేదు. వంశావళిలో అక్కడ కొద్దిగా మనకి స్కిప్ అయినట్లుగా కనిపిస్తుంది. ఏం జరిగిందో తెలియదండి. ఎజ్రా రాస్తూ వస్తున్నాడు. దానికోసం అతను ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి కోసం మన ప్రార్థన. అందుకే నేను ఆ చిలక గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ లోక సంబంధం అన్నిటి గురించి ప్రార్థన చేయిస్తుంది సాతాను. ఆఖరికి దేని గురించి ప్రార్థన చేసుకోం? ఆత్మరక్షణ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసుకోకుండా మనము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళేటట్లుగా వాడు మనలను చేస్తాడు. కనుక మన దృష్టి అంతా మారాలి, వాక్య జ్ఞానంతో నింపుకోవాలి, దేవుని ఆత్మ సహాయాన్ని అడిగి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ రెండోది అతను ఏమంటున్నాడో తెలుసండి, నా సరిహద్దులను విశాలపరచు. సరిహద్దులను విశాలపరచడం అంటే ఏంటి? ఇక్కడ 5 సెంట్లలో స్థలం కొనుక్కొని దాన్ని 10 సెంట్లు చేసుకోవడం, 1 ఎకరం పొలం కొనుక్కొని. కొంతమంది అలా ఉంటారు కదండి, ఆ కంచెలు అలా జరిపేస్తూ ఉంటారు. అవతలది చిన్నదైపోతూ ఉంటుంది, వాళ్ళది పెరిగిపోతూ ఉంటుంది. ఎన్నో పోలీస్ కేసులు, కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. సరిహద్దులు విశాలపరచబడడం అంటే పక్కోళ్ళది కలిపేసుకొని లేకపోతే ఇల్లు మీద ఇల్లు కట్టేసుకోవడం అని కాదండి. అసలు సరిహద్దులను విశాలపరచడం అంటే నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వేం చేయాలి? విశాలపరచుకోవటం. ఏది మనకి ప్రయోజనకరం? అతను అడుగుతున్న దానిలో అర్థం ఏంటంటే, నాకు స్వాస్థ్యం లేదు, నాకేం కావాలి? స్వాస్థ్యం కావాలి. ఇశ్రాయేలీల ప్రజల లిస్టులో నాకు స్వాస్థ్యము కావాలి. అది ఆయన ఆరాటం, ఎబ్బేజు ఆరాటం, ప్రార్థన అది అండి. దేవుడు ఏమిచ్చాడో తెలుసా? 2వ అధ్యాయం 55వ వచనం చూడండి. అతను అడిగింది అతనికి అనుగ్రహించబడింది అని ఉంది కదా. 2వ అధ్యాయం 55వ వచనం చూస్తే నేను చెప్తాను ఇప్పుడు. అక్కడ ఏముంది అంటే, ఎబ్బేజుకేమో స్వాస్థ్యము లేదు, ఎబ్బేజుకేమో వంశావళి లేదు. కానీ ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన విని దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో తెలుసా? ఒక పట్టణమే అతని పేరు మీద కట్టబడ్డా. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆ పట్టణంలో ఎవరుంటారంట తెలుసా? లేఖికుల వంశావళి, అంటే శాస్త్రులు నివసిస్తారంట. భక్తి పరులందట్లో కూడా కొద్ది ఎక్కువ స్థాయికి చెందిన వాళ్ళు ఎవరో తెలుసండి? శాస్త్రులు. ఎజ్రా శాస్త్రి ఉన్నాడు కదా, ఇలా శాస్త్రులు. అందుకే ఎజ్రా రాసినప్పుడే మేబీ అతను కూడా అక్కడ నివసించారేమో తెలియదు కదండి. ఎంతో ఆశీర్వదింపబడిన ఆత్మీయ ఉన్నతి కలిగిన ప్రజలు ఆ పట్టణంలో నివసిస్తున్నారంట. అది కోరుకున్నాడండి. తండ్రి వంశావళిలో నా పేరు లేదు, కానీ పేరు తీసుకెళ్ళి ఏకంగా దేవుడు మళ్ళీ లిస్టులో పెట్టాడు. అదేంటో తెలుసా? అతనికి ఒక పట్టణము, ఆ పట్టణంలో అనేక మంది శాస్త్రులు నివసించటం. దానికి స్తోత్రం కలుగును గాక. సరిహద్దులను విశాలపరుచుకోవడం అంటే అదండి. అది మన పేరు మారు మ్రోగాలి. దేన్ని బట్టి తెలుసండి? పలానా వాళ్ళ పెద్దిల్లు ఉంది కదా, వాళ్ళు కాదు. ఆ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, ఆయన కాదు. ఆ పేరు కాదు మనకు కావాల్సింది. ఆ ప్రభువుని నమ్ముకొని వాళ్ళు నిజంగా చాలా నీతిగా యథార్థంగా బ్రతుకుతారు, భలే మనుషులండి, చాలా ప్రత్యేకంగా జీవిస్తారండి, మంచి భక్తి పరులండి అని మన గురించి చెప్పుకున్నప్పుడు మన సరిహద్దులు ఏమవుతున్నాయి? విశాలపరచబడుతున్నాయి. అంటే యోబంట ఆ ఊజు దేశం అంతట్లో కూడా ధనవంతుడటండి. గమనించి అతని పేరంట, అతను వస్తూ ఉంటే వీధుల్లో అందరూ లేచి నిలబడేవాళ్ళంట. ధన సంబంధంగానే కాకుండా
యోబు పేరు ప్రఖ్యాతుల్లో కూడా నీతిమంతుడు అనిపించుకున్నాడు. అది ఆశీర్వాదం. దానికోసం అడిగితే దేవుడు ఏం చేశాడు? ఒక పట్టణాన్ని తనకి ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ సరిహద్దులను విశాలపరచుకోవాలి. రోజుకు 1 గంట ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభా, నేను ప్రార్థన సరిహద్దులను విశాలపరచుకో. 2 గంటలు ప్రార్థన చేస్తాను. 2 అధ్యాయాలే చదువుతున్నానయ్యా, 5 అధ్యాయాలు చదువుతాను. ఒక ప్రార్థనకి ఆదివారం వెళ్ళొచ్చేస్తున్నాను ప్రభా. నేను సహవాస కూడికలకి అటెండ్ అవుతాను. ఆలోచన చేయండి. ఇవన్నీ మనకి ఏంటి అంటే, ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాయండి. ఎక్కడ పేరు లేకపోవచ్చు. ఎబ్బేజులా ఈరోజు కూడా మనం వెళ్ళి మన వంశావళి కోసం ప్రార్థన చేయమని కాదు, నిజముగా మన స్వాస్థ్యమైన ఆ పరము కణానులో నా పేరుందా, నాకు ఒక స్వాస్థ్యం ఉందా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. గమనించండి, మోషే ఏమన్నాడో తెలుసండి? జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయొద్దు అంటే, మోషేకి ఆ రోజుల్లోనే ఏం తెలిసిందంటే నా పేరు ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఉంది. పౌలు గారు అంటారు, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచవండి. అంటే వాళ్ళు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా ఆ భక్తి మూలంగా పరలోకంలో వారికి దేవుడు ఏమి ఇచ్చాడో, ఏమి దాచబడి ఉందో అది గ్రహించారు. కనుక మన ప్రార్థనలో కూడా నా పేరు నిజంగా జీవగ్రంథంలో ఉందా? ప్రభా, నా పేరు నీ గ్రంథంలో ఉందా? దేవుడు ఒక్కసారి రాస్తే తుడిచివేయడండి. మోషే తుడిచివేయి అని అన్నాడు. చూసారంటే ఏవో జరుగుతున్నాయి. నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, చూసి రాలేదు, దానికి తగినన్ని వచనాలు నాకు దొరకలేదు కాబట్టి నేను డీప్గా వెళ్ళలేదు. మనకు అక్కడ ఒక గ్రంథం ఉంది, ఒక స్వాస్థ్యం ఉంది. దాని కొరకైన ఆరాటాన్ని మనము పెంచుకోవాలి. సరిహద్దులను విశాలపరచుకోవడం అంటే అది. యెషయా గ్రంథం అంటుంది, నీ గుడారమును నీవు సాగదీసి మేకులను దిగగొట్టు అంటే దాని అర్థం గుడారం అనగా మన ఆత్మీయ జీవితం. దాన్ని రోజు రోజుకి ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేసుకోవాలి, విశాలపరుచుకోవాలి. ఉన్న స్థితిలోనే ఉండిపోయినట్లుగా వచ్చామా వెళ్ళామా అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇది సరిహద్దులను విశాలపరచు. 3వది ఏమంటున్నాడు? దయచేయి అంటే దేవుని హస్తము తనకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మోషే గారు ఈ విషయమే ఒక ప్రార్థన చేస్తున్నారు. చూడండి, 33వ వచనము, ద్వితీయోపదేశకాండం 7వ వచనంలో, 33వ అధ్యాయం 7వ వచనంలో మోషే గారు చేస్తున్న ప్రార్థన మళ్ళీ ఎబ్బేజ్ రిపీట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇట్లా నేను యెహోవా కాదండి, యూదాను గురించి ఏమన్నాడు? మొదటి వచనం నుంచి చదవండి ఒకసారి, మొదటి మాట నుంచి. ఇట్లా నేను యూదా బాహుబలము అతనికి చాలినట్లు చేసి. చాలండి. ఇప్పుడు యోధ అంటేనే యుద్ధం చేసేవాళ్ళు కదండి, రాజులు ఆ వంశం నుంచి వస్తారని నేను చెప్పాను. అందుకే కీర్తనాకారుడు కూడా అంటాడు, వారి బాహువు వారికి జయము ఇవ్వలేదు అంటాడు. వీళ్ళే రాజులు, వీళ్ళే యుద్ధం చేసి వీళ్ళే శత్రువుల నుంచి జయించుకుంటారు. కానీ ఎబ్బేజు విషయానికి వచ్చేసరికి యోధా వంశావళిలో తన పేరు కనబడట్లేదు. ఆ రాజరికపు హోదాలో తను లేడు. తన హస్తము తనకి జయం ఇవ్వలేదు. ఏ రకంగానూ కూడా తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నీ హస్తము నాకు తోడుగా ఉండని. దేవునికి స్తోత్రం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే దేవుని హస్తం మనల్ని నడిపిస్తుంది. ఎజ్రా కూడా అదే అంటున్నాడు, ఈ యొక్క బబులోన్ నుంచి మేము వచ్చినప్పుడు ఈ అరణ్య జంతువులు మా మీద దాడి చేయకుండా యెహోవా హస్తం మమ్మలను కాపాడుతూ నడిపిస్తూ బలపరుస్తూ వచ్చింది, సహాయము చేస్తూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం కూడా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెయ్యండి మా మీద, చెయ్యేసి దీవించండి అంటారు కదండి. మనుషుల యొక్క చేతి ఆ యొక్క దీవెనానికి మనకు ఉండాలని ఆశపడతాం. కానీ దేవుడే మన మీద చేయి ఉంచితే, దేవుడే తన హస్తాన్ని మన మీద ఉంచితే ఎంత ధన్యకరం ఆలోచన చేయండి. దేవుడంట తన చేతితో మళ్ళీ ఆశీర్వదిస్తే ఎవ్వరూ ఆపలేరటండి. దేవుడు ఒకవేళ తన చేతిని బిగిస్తే దాన్ని ఎవరు కూడా విప్పలేరటండి. కనుక దేవుని హస్తం మన మీద ఉండాలి. మన ప్రార్థనలో కూడా ఇలాంటి అంశాలు పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత లోతైన అర్థాలు నేర్పిస్తుంది. ఆలోచించండి. 4వది ఏమన్నాడు అంటే, కీడు నుంచి నన్ను తప్పించు. కీడు అనగా యేసు ప్రభువు 6వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటాడు,
దుష్టుడి నుంచి తప్పించు. కీడు అంటే ఫుట్ నోట్లో దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. సాతాను మనకి ఏం చేస్తాడు? కీడు. మనం ప్రార్థన చేస్తూ కూడా యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు కీడులకు అనంత నాశనం అంటే కీడు కలుగు చేస్తాడు వాడు. ఎలాంటి కీడుని తీసుకొస్తాడు అపవాది? పాపము అనే కీడును మొదటగా తీసుకొస్తాడు, తర్వాత శ్రమలను తీసుకొని వస్తాడు, ఇంకా ఇంకా శత్రువులను మన మీదకి లేపుతూ ఉంటాడు. మన జీవితంలో ఈ చీకటి సంబంధమైన ఇవన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఏదో ఒక రకంగా సాతాను మళ్ళీ ఏం చేస్తాడంటే కీడులో నెట్టాలని, బాధ పెట్టాలని చూస్తాడనమాట. కనుక ఎబ్బేజు మెలకువ కలిగి ఏం చేస్తున్నాడు అంటే కీడు నుంచి నన్ను తప్పించండి. 4 అంశాలు ప్రార్థన చేశాడు దేవుని బిడ్డ. ఈ 4 అంశాలు కూడా మనం కూడా ఆలోచిస్తూ ఆశీర్వాదం అంటే ఏంటి, సరిహద్దులను విశాలపరుచుకోవడం ఏంటి, ఎబ్బేజు లాంటి పట్టుదల నాకు ఇవ్వు ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేయాలండి. ఒకరోజు ఒక స్త్రీ అంట చాలా ప్రార్థన పర్రాలటండి. ప్రార్థనలో కూడా మనం క్లారిటీ తీసుకోవడం కొన్నిసార్లు మంచిది. ప్రార్థన చేసినప్పుడు కానీ, పరిచర్య చేస్తున్నప్పుడు కానీ, భక్తిగా జీవిస్తున్నప్పుడు కానీ ఒకసారి మనం చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి బేరీజు వేసుకుంటూ కూర్చొని గమనించుకోవడం కూడా చాలా అవసరం. యేసు ప్రభువే అన్నారు పేతురు వాళ్ళతో, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోలేదు. అసలు ఎవరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఆయన కూడా ఆలోచించారు. కనుక మనం కూడా ఆలోచన చెయ్యాలి. ఒక స్త్రీ ఒకరోజు ప్రార్థన చేస్తుందంట. దేవుని దగ్గర నుంచి తనకి ఏదో సమాధానం రాలేనట్లుగా, ప్రార్థన వెళ్ళలేనట్లుగా ఒకలాంటి భావన కలుగుతుందంట. తనకి బాధేసి ఒకరోజు, ప్రభు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ముందైతే ఇలా ప్రార్థన చేయగానే అలా మాట్లాడేవాడివి, ఇలా ప్రార్థన చేయగానే అలా నాకు ఏదో ఒక నిదర్శనము ఇచ్చేవాడివి, కానీ ఇప్పుడు ఏంటో నేను ప్రార్థన చేస్తున్నా నువ్వు వినట్లేదు అనిపిస్తుంది, ఏంటి పరిస్థితి అంటే ఒకరోజు దేవుడు తనకి చూపించాడటండి ఒక సన్నివేశాన్ని. ఒక 3 స్త్రీలు ప్రార్థన చేస్తున్నారట. మొదటి స్త్రీ ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు తన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆమె తల మీద చెయ్యేసి ఆమెని మరి చక్కగా ఇది చేస్తూ ఆమె ప్రార్థన విని ఆమెతో కాసేపు మాట్లాడి వచ్చాడట. రెండో స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. ఆమె భుజం మీద కూడా చెయ్యి వేసి ఆమెను తట్టి, అంటే నీ ప్రార్థన వినబడ్డది, నేను నీకు తోడుగా ఉన్నానని ఆమెకు కూడా చెప్పి, ముందు చేసినంత ఇది కాకుండా రెండో ఆమెను కూడా పలకరించి వెళ్ళారట. మూడో ఆవిడ ఈమె అంట. ఈమె దగ్గరికి వచ్చి జస్ట్ ఇలాగా వీపు మీద ఇలా కొట్టేసి వెళ్ళిపోయారట. అప్పుడు ఏమనుకుందంట, అవును ప్రభువా నాకు తెలుసు, ఆవిడ ప్రార్థన వింటున్నావు, ఆవిడని బాగా చూసుకుంటున్నావు, రెండో ఆవిడని కూడా బాగానే చూస్తున్నావు, నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నేను ఏది అడుగుతున్నానో అది ఇవ్వట్లేదు, నేను అనుకున్నదే జరిగిందని చాలా బాధపడిపోతుందట. అప్పుడు ప్రభు అన్నారంట, అమ్మ ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అన్నారట. మరి ఏంటి ప్రభు ఇంత క్లియర్గా తెలుస్తుంటే ఇదేనా అర్థం చేసుకున్నావు అంటే, ఆ ఫస్ట్ ఆవిడ చాలా బలహీనురాలమ్మా, చాలా బలహీనురాలు. ఆమె దగ్గర కూర్చొని ఆమెని నివారిస్తేనే కానీ, ఆమెని లాలిస్తే, ఆవిడ అడిగినంత ఇస్తేనే కానీ ఆవిడ విశ్వాసంలో నిలబడదు. అందుక ఆవిడ దగ్గర నేను ఎక్కువ సమయాన్ని ఉండాల్సి వస్తుందమ్మా. రెండో ఆవిడ కొద్దిగా ఎదిగింది ప్రార్థనలో, పర్లేదు అనుకుంటున్నా, ఆవిడని కొంచెం నేను గమనిస్తూ అటు ఇటుగా చూస్తుంటే ఆవిడ స్థిరంగా ఉంటుందమ్మా. కానీ నీ విషయానికి వచ్చేసరికి నువ్వు చాలా ఎదిగిపోయావు తల్లి, నేను నిన్ను పలకరించి ప్రతిసారి నీకు సమాధానం ఇవ్వవసరం లేదు, నువ్వు నన్ను హత్తుకొని జీవిస్తావు, నీ మీద నాకు పూర్తి నమ్మకం, అందుకే నిన్ను మామూలుగా పలకరించి వెళ్ళిపోతున్నాను అన్నాడట. దానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ స్త్రీ, ప్రభువా నన్ను క్షమించండి, నేను అపార్థము చేసుకున్నానని చాలా బాధపడ్డదట. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మన ప్రార్థన వింటలేనట్లుగా మన పక్కోళ్ళన్నీ పొందుకుంటూ ఉంటే, నేను ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంతగా దేవుని సన్నిధిలో ఇంత బలమైన ప్రార్థన చేస్తున్నాను, నేను అడిగేది విలువైనదే, కానీ దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, వాళ్ళు అది సంపాదించుకున్నారు, వీళ్ళు ఇది సంపాదించుకున్నారు, వాళ్ళు అలాగున్నారు అని మనం అనుకుంటాం. దేవుని దృష్టిలో నీవు ఆల్రెడీ ఎదిగిన బిడ్డగా ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకం ఆయనకి నీ మీద ఉంది. కనుక నీ విషయంలో ఆయన దృష్టి నీ మీద ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో నీ దగ్గర ఆయన మాటి మాటికి సమాధానం ఇవ్వడానికి
రాడండి. మనకు అనిపిస్తుంది కదా చాలాసార్లు. ఈ ఎగ్జాంపుల్ తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మన ప్రార్థన తప్పక వినే దేవుడు. ఏ ప్రార్థన కూడా త్రోసివేయడండి. ఒకప్పుడు మన దగ్గర కూడా కూర్చొని దేవుడు ఎక్కువ వర్క్ చేశాడు. మనం అడిగినవన్నీ ఇచ్చాడు. మనం అడిగిన దానికల్లా సమాధానం ఇచ్చాడు. మనకు అనేక నిదర్శనాలు ఇచ్చాడు. ఆయన మన దగ్గర కూర్చొని ఎక్కువ వర్క్ చేశాడు. కానీ ఈరోజు మనం డెవలప్ అయ్యాం. దేవుని యొక్క ఆ యొక్క దీన్ని అర్థం చేసుకోగలిగాం. ఇప్పుడు కూడా ప్రభువా మాటకి కనిపించు, సమాధానం ఇవ్వు, అడిగినవన్నీ ఇచ్చే అంటే ఆ పసితనం నుంచి మనం బయటకు వచ్చాము. మనం ఆత్మ సంబంధమైన దాని వైపు ప్రయాణం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్బేజు గురించి ఇక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలును దేవుని గురించి అతను మొర్రపెట్టి అని ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లో కేకలు వేశాడు అని ఉంది. ఏంటండి? కేకలు అరిచాడంట. నాకు కావాలి, స్వాస్థ్యం కావాలి, నాకు క్రయింగ్ అంటే ఏడుపు అంటారు కదా, రోధించాడు. ఏమి లేదని అతని సహోదరులందరిలో అతని ఘనత పొందినవాడని ఉంది. భూ సంబంధంగా అతనికి అన్నీ ఉండొచ్చు. కానీ తన ఆరాటం ఏంటి అంటే ఆ నిబంధన ప్రజల్లో నేను ఉండాలి, ఆ స్వాస్థ్యము నాకు కావాలి అని దేవుని దగ్గర మొరపెట్టాడు. నిజంగా పొందుకున్నాడు. యెహోవా అతనికి అది అనుగ్రహించాను. ఆఖరిగా ఒక మాట చెప్తాను. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆయన చెవులు ఏంటి కదట, మందము కాదు. ఎందుకు చెవులు మందం కాదని రాశారు? మనుషుల చెవులు ఏమవుతాయి? వయసు పెరిగే కొలది పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాం. నేను వచ్చానమ్మా అంటాం. 4-5 సార్లు చెప్తేనే కానీ వాళ్ళకి ఏమవుదు. కానీ మన దేవుడు, ఆయనకు వృద్ధాప్యం ఏమాత్రము రాదు. ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటున్నాడు. దానికి అందుకంటే నా చెవులు మందము కాదు. నువ్వు వేసే ప్రతి కేక నా చెవికి వస్తుంది, నేను వింటున్నాను. నువ్వు ఎదిగిన బిడ్డగా చూస్తున్నాను. నువ్వు ఆత్మ సంబంధమైన దిశ వైపు నువ్వు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఆ పసితనపు ప్రార్థనలు విడిచిపెట్టేసి ప్రభువు మనసు అర్థం చేసుకుంటూ ఎబ్బేజు వలె మన యొక్క సరిహద్దులను విశాలపరుచుకుందాం. ఆ పరమ కనానులో స్వాస్థ్యాన్ని సంపాదించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.